మొన్న 19 నుంచి 24 వరకు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే హిందూ దేవాలయాల మీద, సనాతన ధర్మం మీద వాళ్ళు చేసిన అరాచకాలు గాని, అన్యాయాలు గాని రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మన రామతీర్థం రాముడి విగ్రహం గాని, అంతర్వేది రథం తగలబెట్టడం గాని, రథం తగలబెట్టేస్తేనేమొచ్చి రథం దేవుంది ఇంకో రథం వస్తుంది అని చెప్పేసి మాట్లాడి రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లడ్డు కల్తీ అయిందని చెప్పేసి 4 నివేదికలు వచ్చినా సరే ఇంకా మాజీ ముఖ్యమంత్రి గారు జనాల్లో ఏదో ఒక మభ్య పెట్టడానికి, అతను స్వార్థ ప్రయోజనం కోసం జనాల్ని ఇచ్చేయడానికి, కల్తీ నెయ్యి కోసం మాట్లాడిన అతను జైల్లో ఉన్నాడని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం. వైవి సుబ్బారెడ్డి మాజీ చైర్మన్ అతనే ఒప్పుకున్నాడు. దానికి నిన్న వీడియో చూస్తే రోజా వీళ్ళందరూ నవ్వుకొని హేళనగా మన పరిస్థితి ఏంటి, ఇది దేవుడితో పెట్టుకున్నది మన పరిస్థితి ఏంటని వాళ్ళు అయోమయంలో వాళ్ళున్నారు. ఇంకా ఈ మాజీ ముఖ్యమంత్రి బుద్ధి రాకుండా ఇలాగే ప్రవర్తిస్తే ఏడుకొండల వారితో పెట్టుకుని కలియుగ దైవంతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు రాజకీయాల్లో గానీ ఏ విధంగా అయినా సరే ఇది చెందిన ఇది అక్కడ లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి హిందూ దేవాలయాల మీద గానీ, హిందూ మతాల మీద గానీ ఎందుకు అంత ముందు అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది కాదండి. వాళ్ళ తండ్రి గారు కూడా ఏడుకొండల వెంకటరామమూర్తి గారికి ఏమొచ్చి అతను 2 కొండలు అన్నా ఆయనకి పనిష్మెంట్ ఏ విధంగా వచ్చిందో కూడా అందరు చూసారు రాష్ట్ర ప్రజలందరూ. ఇప్పుడు ఇతను కూడా మళ్ళీ మొన్న 14, 19 నుంచి కూడా దేవుడి మీద రాజకీయం చేసి అతను గెలిచారు. మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే చేసి ఏదో జనాలు అంత ఎర్రోలేం కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు వాస్తవాలు అనేది. దీనికి దేవుడే బుద్ధి చెప్తారు.